హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరైతే తమ్నెల్లో చూసినట్లుగానే నేనైతే ఓన్లీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయి, అలాగే నేను వర్క్ చేస్తున్నటువంటి మండలా డివిజన్లో ఎన్నెన్ని వ్యాకెన్సీ ఉన్నాయి, దాంతోపాటు అవి ఏ కేటగిరీవి, ఏబిపిఎమ్మా, బీపీఎమ్మా, డాక్ సేవక అనేవైతే ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో మీరైతే ప్రతి డివిజన్వి ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు, ప్రతి సర్కిల్వి. కానీ అది చాలా కష్టం. బికాజ్ ఒక్కో స్టేట్లో కనీసం 15 నుంచి 25 డివిజన్స్ వరకు ఉంటాయి. ఆ ప్రతి డివిజన్ లో ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని ఆ స్క్రీన్ షాట్లన్నీ తీసి వీడియోలో ఇంక్లూడ్ చేయాలంటే చాలా టైం అవుతుంది. సో నాకైతే ఎవరు అసిస్టెంట్స్ కూడా లేరు. నేనే యూట్యూబ్కి రికార్డ్ చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే థంబ్నెయిల్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, రూమ్ వర్క్స్ ఉంటాయి. బయట ఫ్రెండ్స్ హాలిడేస్ కాబట్టి సండే సాటర్డే అలాంటివి అయితే వాళ్ళు బయటకు పిలుస్తారు. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఒక్కో స్టేట్వి సర్కిల్ వైజ్ గా ఫొటోస్ అన్ని పెట్టి వీడియోస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే మీకు ఇక్కడ వచ్చే వీడియో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండొచ్చు, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ లో ఆ 10-15 మినిట్స్ వీడియో రావడానికి చాలా టైం అయితే వర్క్ చేయాల్సి ఉంటది. సో నేనైతే అలా చేయలేకపోతున్నాను. అందుకే మీకు నిన్న పెట్టిన వీడియోలో లాస్ట్ లో చెప్పాను ఏ వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని. సో మీరైతే వీడియో మొత్తం కంప్లీట్ గా చూడకుండా మిడిల్లోనే చూసి ఆ వీడియోలో చెప్పిన మ్యాటర్సే మళ్ళీ డౌట్స్ లాగా అడుగుతున్నారు. సో మీరైతే అలా అడగండి. ఫస్ట్ మీరు వీడియో కంప్లీట్ గా చూడండి. వీడియో కంప్లీట్ గా చూశాక కూడా మీకు గనక డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ లో అడగండి, లేదంటే ఆ వీడియోలో లేని కొత్త డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అంతేకాని ఆ వీడియోలో ఇంక్లూడ్ చేసినటువంటి మ్యాటర్స్ మీరు సరిగ్గా వినకుండా దాన్నే మళ్ళీ డౌట్స్ కింద అడిగినట్లయితే ఇటు నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. కాబట్టి మీరు అలా చేయకుండా ఒకసారి వీడియోని కంప్లీట్ గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కానీ నేను మధ్యప్రదేశ్ లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ అన్ని ఎందుకు ఫొటోస్ పెడుతున్నానంటే ఇది కూడా నైట్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇది నేను వర్క్ చేస్తున్న డివిజన్ కాబట్టి నేను పెట్టాల్సిన నీడ్ కొంచెం ఎక్కువ ఉంది. సో నేను వర్క్ చేస్తున్న ఈ సర్కిల్లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నేను వర్క్ చేసే డివిజన్ అయితే మండలా. ఒకవేళ మీరు గనక మండలా డివిజన్ లో అప్లై చేయాలనుకున్నట్లయితే మండలా లిస్ట్ వచ్చినప్పుడు మీరు మీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే నేను వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మధ్యప్రదేశ్ డివిజన్ లో మనకు వచ్చేసి ఫస్ట్ సర్కిల్ అయితే బాలాఘాట్ లో మనకైతే టోటల్ గా 124 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఏబిపిఎం, బీపీఎం, డాక్ సేవ్ అన్ని కలుపుకొని మనకైతే 124 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఫస్ట్ మనం బాలాఘాట్ లో. సో ఇవైతే నేను ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్ ఆఫీస్ లో ఏ వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయని నేను మీతో చెప్తాను. ఫస్ట్ మనకైతే అగ్రి బిఓలో అయితే బీపీఎం పోస్టు యుఆర్ కిందకి ఖాళీగా ఉంది. దాని తర్వాత మనకి అజ్గారా బిఓలో బీపీఎం పోస్టు యుఆర్ కేటగిరీ కింద వ్యాకెంట్ గానే ఉంది. అలాగే అమగార్ అది కూడా బీపీఎంఏ, అలాగే అంతారా బీపీఎంఏ, అర్నామేటా కూడా బీపీఎంఏ, అలాగే అతరియా కూడా బీపీఎంఏ, అతర్వాణి ఏబిపిఎం అది ఈడబ్ల్యూఎస్ ఉంది. సో మీరు ఆ ఫోటోలో చూసినట్లయితే అక్కడ ఏ పోస్టు మనకి ఏ బ్రాంచ్ ఆఫీస్ లో ఉంటది, అలాగే వాళ్ళకి టిఆర్సీఏ అంటే బేసిక్ శాలరీ ఎంత 12,000 అయితే బీపీఎం కి, 10,000 అయితే ఏబిపిఎం కి, అలాగే కేటగిరీ అది యుఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఓసీఆ, ఓబీసీఆ అని ఉంటది. పక్కన లాంగ్వేజ్ అనేది మనకి ఎంపీలో లాంగ్వేజ్ అయితే హిందీ కాబట్టి హిందీ. పక్కన పిన్ కోడ్ అనేది మనకి సబ్ ఆఫీస్ లో అంటే మనకి ఒక్కొక్క బ్రాంచ్ ఆఫీస్కి కొన్ని బ్రాంచ్ ఆఫీసులకి కలిపి ఒక సబ్ ఆఫీస్ ఉంటుంది. ఆ సబ్ ఆఫీస్ లో ఉన్నటువంటి బ్రాంచ్లన్నిటికీ కూడా అదే పిన్ కోడ్ గా ఉంటుంది. సో అది ఆ పిన్ కోడ్ అన్నమాట. సో మనకైతే బాలాఘాట్ డివిజన్ లో టోటల్ గా 124 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అందులో నేను ఇప్పటి వరకు అయితే 4 చెప్పాను. 5th ఏంటంటే అర్నామేటా అని బీపీఎం వ్యాకెంట్ గా ఉంది. కేటగిరీ అనేది యుఆర్. మీకు ఇంకొకటి ఏంటంటే యుఆర్ కి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు, కానీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళే అప్లై చేసుకోవాలి, యుఆర్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు. యుఆర్ ఇన్ ద సెన్స్ మనకి అదర్ కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. సో నెక్స్ట్ అయితే మనకి అతర్వాణి అక్కడ ఏబిపిఎం అన్నమాట, అది ఈడబ్ల్యూఎస్ అనేది మనకి కేటగిరీగా ఉండడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చూసుకొని బాలాఘాట్ అనే డివిజన్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటి చదవాలంటే కూడా కొంచెం లేట్ అవుతుంది, అందుకే మీకు ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ ఫొటోస్ ని ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బ్రాంచ్ ఆఫీస్వి అయితే టోటల్ గా 124 ఉన్నాయి. మీరు మీ కేటగిరీ వైజ్ అలాగే మీరు ఏ పోస్ట్ కావాలనుకుంటున్నారో దానికైతే మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. సో నా మండలా డివిజన్ కి పక్కనే బాలాఘాట్ డివిజన్ ఉంటుంది అనమాట. మీరు కనుక మధ్యప్రదేశ్ లో ఎవరికైనా తెలుగు వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే నేనే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్, మీ జాయినింగ్స్ అన్నిటికీ హెల్ప్ గా ఉంటాను.
బికాజ్ మీకు అక్కడైతే జాయినింగ్ టైంలో అలాగే మీరు రూమ్ వెతకడానికి కానీ దాంతోపాటు మీకు అక్కడ హిందీ లాంగ్వేజ్ కానీ ప్రాబ్లం అవుతుంది. సో నేనైతే మీరు బాలాఘాట్ డివిజన్లో కానీ లేదంటే మండలా డివిజన్లో కానీ మన తెలుగు వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో లేదంటే యూట్యూబ్ ద్వారా మీరు నాకు ఇంటిమేషన్ అనేది చేసినట్లయితే అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా నేనే స్వయంగా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు జాయిన్ అయ్యే వరకు ఉండి వాళ్ళకి రూమ్స్ అన్ని సెట్ చేసి మళ్ళీ నా బ్రాంచ్ ఆఫీస్కి వస్తాను. అది 2 days అయినా 3 days అయినా లీవ్ తీసుకుని వస్తాను. ఒకవేళ నేను కొన్ని సిచ్యువేషన్స్ లో రాకపోయినప్పటికీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అయితే వస్తాను. దాని తర్వాత ఏదో ఒక సండే నేను ఖాళీగా చూసుకొని మీకు రూమ్ సెర్చింగ్ అయినా వస్తాను. సో మీరు మధ్యప్రదేశ్లో తెలుగు వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే వేరే డివిజన్లో మనకి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో అయితే చెప్తాను. నెక్స్ట్ మనకు భోపాల్ అన్నమాట. భోపాల్లో కూడా మనకి టోటల్గా వ్యాకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే మన తెలుగు స్టేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకైతే ఎక్కువ వ్యాకెన్సీస్ నార్త్ స్టేట్స్ లోనే ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోండి, పక్క నేను డిస్ప్లే చేస్తాను. మీరు ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని క్లిక్ చేసినట్లయితే వస్తుంది. డైరెక్ట్ గా దాని నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ స్టేటు ఆ స్టేట్ లో సర్కిల్ వైజు ఆ సర్కిల్లో ఏ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, అందులో ఏబిపిఎం ఖాళీగా ఉందా, బీపీఎం ఖాళీగా ఉందా, అది ఏ కేటగిరీ కింద ఉంది అని అయితే మీరు ఓన్ గానే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ మెథడ్ అయితే ట్రై చేయండి. సో భోపాల్లో అయితే మనకి టోటల్ గా 23 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అంటే 23 ఖాళీలు ఉన్నాయి భోపాల్ డివిజన్ లో. ఏదో అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయిందని చేసుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఏమైనా మిస్టేక్ అప్లై చేస్తే మీరు డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, మీ స్పెల్లింగ్స్ ప్రతిదీ కూడా మీరు హాల్ టికెట్ నెంబర్, మీ మార్క్స్ ప్రతిదీ చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. మీకు అప్లికేషన్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడిగినట్లయితే నేను మీ ప్రతి ఒక్కరి డౌట్స్ క్లారిటీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక డివిజన్ కి చూద్దాము. నెక్స్ట్ చతార్పూర్ డివిజన్ లో మనకైతే టోటల్ గా 75 వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అందులో కూడా బీపీఎం, ఏబిపిఎం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, యుఆర్ అలా కేటగిరీ వైజ్ గా మనకి చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువగా మాక్సిమం ఏ డివిజన్ లో అయినా సరే యుఆర్ కే ఎక్కువ వ్యాకెన్సీస్ ఉంటాయి. సో మీరైతే ట్రై చేయండి, నార్త్ స్ట్రీట్ లో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకైతే ఇక్కడ చతార్పూర్ డివిజన్ లో 75 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక డివిజన్ కి అయితే మనం చూసుకుందాము. నెక్స్ట్ అయితే చింద్వారా డివిజన్. ఆ చింద్వారా డివిజన్ లో కూడా సేమ్ వేరే వేరే కేటగిరీస్ కి వేరే వేరే పోస్టులు ఉన్నాయి. మీరు పక్కన ఈ ఫోటో చూసి ఏ కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫొటోస్ పెట్టడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అలాగే చాలా ఇరిటేషన్ కలిగించేది. బట్ నేను వర్క్ చేస్తున్న స్టేట్ ని నేనైతే ఇవి ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు కంప్లీట్ గా చూసి డిసైడ్ అవ్వండి. సో మనకైతే ఈ చింద్వారా డివిజన్ లో 158 వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ ఉన్న వాటన్నిటిలో ఇదే ఎక్కువ అనుకుంటా. చింద్వారా డివిజన్ లో 158 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ డివిజన్లో అయితే ఎస్టీ కేటగిరీకి కూడా చాలా ఎక్కువ పోస్టులే ఉన్నాయి. మీరు ఒకసారి చూసి మీ కేటగిరీని బట్టి ఏ డివిజన్ అనేది డిసైడ్ అవ్వండి. ఇక్కడైతే ప్రతి కేటగిరీకి ఈక్వల్గానే ఉన్నాయి. సో మనకైతే నెక్స్ట్ గునా అనే డివిజన్ లో మధ్యప్రదేశ్ సర్కిల్లో గునా అనే డివిజన్ లో అయితే మనకి టోటల్ గా 83 వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ 83లో మీకు ఈ డివిజన్ లో కనుక అప్లై చేయాలనుకున్నట్లయితే కేటగిరీ వైజ్ వ్యాకెన్సీస్ ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి గ్వాలియర్ డివిజన్. గ్వాలియర్ డివిజన్ లో అయితే మనకు టోటల్ గా వచ్చేసి 57 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. గ్వాలియర్ డివిజన్ లో 57 పోస్టులు కేటగిరీ వైజ్ గా ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా బీపీఎం పోస్టులే ఎక్కువగా ఉన్నాయి అనుకుంటా. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఆ ఫొటోస్ లో మనకు గ్వాలియర్ డివిజన్ లో బీపీఎం వ్యాకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు మీ కేటగిరీని బట్టి, అలాగే మీకున్న కట్ ఆఫ్ ని బట్టి, మీకున్న మార్క్స్ ని బట్టి. నెక్స్ట్ మనకి ఇండోర్ డివిజన్. ఇండోర్ డివిజన్ అంటే దీంట్లో మనకి పార్ట్స్ గా చేస్తున్నారు. సో ఇక్కడ జస్ట్ ఓన్లీ ఐడి అంటే అది ఒక సర్కిల్, ఆ సర్కిల్లో మనకి ఇదొక డివిజన్. ఐడి అనే డివిజన్ లో ఇండోర్ లో మనకి ఒక వ్యాకెన్సీ ఖాళీగా ఉంది. స్వారో ఖండ్వా డాక్ సేవక్, ఇది కూడా బీపీఎం కాదు, ఏబిపిఎం కాదు, డాక్ సేవక్ అనే వ్యాకెన్సీ అనేది ఖాళీగా ఉంది యుఆర్ కేటగిరీకి. ఇండోర్ సిటీ డివిజన్. ఇండోర్ సిటీ డివిజన్ లో మనకైతే మొత్తం 12 వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫోటోలో చెక్ చేయండి ఒకసారి. ఇండోర్ మొఫ్సిల్లో అయితే మనకి 137 వ్యాకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్ గా. మనకైతే ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, యుఆర్, ఎస్సీ, ఎస్టీ అని మీ శాలరీకి అలాగే మీరు అప్లై చేస్తున్నటువంటి టౌన్ కి సెట్ అవుతుందా లేదా అని మీరు ఒక్కసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.
బికాజ్ మనకి ఈ శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మీరు పెద్ద పెద్ద సిటీస్ లో అప్లై చేసినట్లయితే మనకు కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది. నెక్స్ట్ అయితే జబల్పూర్ డివిజన్ లో మనకైతే 86 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. నేనైతే మీకు బాలాఘాట్ అలాగే జబల్పూర్ అలాగే మండ్లా దీంతో పాటు పక్కన ఉన్నటువంటి వేరే ఏవైనా డివిజన్స్ వచ్చినట్లయితే నాకు దగ్గరలో నేను స్వయంగా వచ్చి మీకు చేస్తాను. సో జబల్పూర్ లో మనకు కేటగిరీ వైజ్ ఒక్కో కేటగిరీకి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి యుఆర్ వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా మనకైతే 86 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి జబల్పూర్ డివిజన్ లో. నెక్స్ట్ జబల్పూర్ డివిజన్ లోనే జేబీ అనేటువంటి ఇంకొక డివిజన్ ఉంది. ఆ డివిజన్ లో మనకైతే టోటల్ గా 9 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఖండ్వా డివిజన్. ఈ ఖండ్వా డివిజన్ లో మనకైతే 132 వేకెన్సీస్ ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ యుఆర్ ఈడబ్ల్యూఎస్ వేరేగా మనకి కేటగిరీ వైజ్ పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇందులో కూడా ఈ ఫోటోలో చూసి చెక్ చేసుకొని అప్లై చేయండి. సో నెక్స్ట్ అయితే మనకి నేను వర్క్ చేసే డివిజన్ అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తాను. సో నేను వర్క్ చేసే డివిజన్ లో మనకి యుఆర్ కి సపరేట్ గా వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీకి ఉన్నాయి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ కి చాలా మందికి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా నేను వర్క్ చేసే మండలా డివిజన్ లో అయితే మనకి 119 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీరు కనుక ఈ మండలా డివిజన్ లో అప్లై చేయాలనుకున్నట్లయితే చూసి అప్లై చేయండి. సో నేను చెప్తున్నానని మండలాలో, నేను చెప్తున్నానని బాలాఘాట్ లో, లేదంటే నేను చెప్తున్నానని మీరైతే ఈ మధ్యప్రదేశ్ డివిజన్ లో అప్లై చేయకండి. మీ మార్క్స్ ని బట్టి మీరు గనక హిందీ వచ్చి నేను మధ్యప్రదేశ్ లో అప్లై చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నాకున్న మార్క్స్ కి కట్ ఆఫ్ సెట్ అయిపోయింది అని గనక మీరు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మనకైతే ఇక్కడ మండలా డివిజన్ లో టోటల్ గా 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా బీపీఎం వేకెన్సీస్ ఉన్నాయి. సో కొన్ని బ్రాంచ్ ఆఫీసులలో మనకి ఏబిపిఎం బీపీఎం 2 వేకెన్సీస్ ఖాళీగానే ఉన్నాయి. సో ఇద్దరు తెలుగు పర్సన్స్ కి ఒకే బ్రాంచ్ ఆఫీస్ లో వస్తే ఇంకా వాళ్ళకి తిరిగే ఉండదు, హ్యాపీగా 2 ఇయర్స్ చేసుకుని ప్రశాంతంగా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో ఒకసారి మీరు ఇక్కడ ఫోటోలు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ అయితే మన్సార్ డివిజన్ లో, ఈ మన్సార్ డివిజన్ లో మనకైతే మొత్తం 65 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీకి కొన్ని వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఈ డివిజన్ లో. నెక్స్ట్ అయితే మనకి మొరేనా డివిజన్. ఈ మొరేనా డివిజన్ లో మనకి టోటల్ గా 62 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి మధ్యప్రదేశ్ సర్కిల్ లో మొరేనా డివిజన్ లో. మధ్యప్రదేశ్ సర్కిల్ లో మనకి ఇక్కడ ఎంపీ డివిజన్ భోపాల్ లో మనకైతే మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందాక చెప్పిన భోపాల్ ఇది సేమ్, కానీ మనకైతే 6 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా డాక్ సేవకే, యుఆర్ కేటగిరీవి, అలాగే ఒకే ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉంది. చెక్ చేసుకుని అప్లై చేయండి. నెక్స్ట్ అయితే మనకి నర్మదాపురం. ఈ నర్మదాపురంలో మనకి 128 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. నర్మదాపురంలో ఈ 129 వేకెన్సీస్ లో మనకైతే ఎస్టీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ మనకి యుఆర్ కూడా ఉన్నాయి. కానీ కంపేర్ విత్ అదర్ కేటగిరీస్ ఎస్టీ వాళ్ళకి మనకి ఈ డివిజన్ లో కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకొని మధ్యప్రదేశ్ లో అప్లై చేయాలనుకున్నట్లయితే ఈ డివిజన్ లో చూసి చెక్ చేసుకుని అప్లై చేయండి. సో నెక్స్ట్ అయితే రత్లాం డివిజన్ లో మనకి మొత్తం 59 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో పీడబ్ల్యూడి వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కూడా డిఫరెంట్ గా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ ఆఫీసు, అలాగే మనకి ఏ డిసిగ్నేషన్ ఉంది, దానికి టిఆర్సీ ఎంత, పిన్ కోడ్ ఏది అని ప్రతిదీ కూడా పక్కన ఫోటోలో చూసి మీరు చెక్ చేసుకొని. నెక్స్ట్ అయితే మనకి రేవా డివిజన్ లో వచ్చేసి టోటల్ గా 88 వేకెన్సీస్ ఉన్నాయి. రేవా డివిజన్ మధ్యప్రదేశ్ సర్కిల్ లో. తర్వాత సాగర్ డివిజన్ లో మనకి 145 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో అయితే యుఆర్ కేటగిరీకి మనకి ఎక్కువ ఖాళీలు ఉండడం జరుగుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ అయితే ఇది అసలు చాలా ఇంప్రెసింగ్ గా ఉంది నాకైతే. బికాజ్ ఈ సత్నా అనే డివిజన్ లో మొత్తం 60 వేకెన్సీస్ ఉంటే ఈ 60 వేకెన్సీస్ కూడా ఒక్క ఏబిపిఎం లేదు, అలాగే ఒక్క డాక్ సేవక్ లేదు.
మొత్తం బీపీఎంఏ ఉన్నాయి. సో మీరు ఈ రేవా డివిజన్ లో అప్లై చేయాలనుకున్నట్లయితే ఇక మీకు మొత్తం బీపీఎం పోస్టులే అన్నమాట. సో ఒకసారి మీరు చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ అయితే మనకి సెహోరే డివిజన్. ఈ సెహోరే డివిజన్ లో మొత్తం మనకి 48 వ్యాకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. తర్వాత సహడోల్ డివిజన్. ఈ సహడోల్ డివిజన్ లో 109 వ్యాకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి సహడోల్ అనే డివిజన్ లో. మనకి శివపురి అనే డివిజన్ లో మాత్రం 143 వ్యాకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. శివపురి అనే డివిజన్ లో మనకి ఈ డివిజన్ లో అయితే మోస్ట్లీ ఏబిపిఎం వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సో మీరు ఈ డివిజన్ లో అప్లై చేయాలనుకుంటే మీరు పోస్టులు అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఉజ్జయిన్ డివిజన్. మనకి ఉజ్జయిన్ డివిజన్ లో మొత్తం 89 వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి మధ్యప్రదేశ్ సర్కిల్లో ఉజ్జయిన్ డివిజన్ లో. సో మనకి మధ్యప్రదేశ్ సర్కిల్లో లాస్ట్ డివిజన్ విదిశా. ఈ విదిశా డివిజన్ లో మనకైతే 83 వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి టోటల్ గా. సో ఇవన్నమాట మనకి టోటల్ గా మధ్యప్రదేశ్ సర్కిల్లో డివిజన్ వైజ్ ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని. సో మీరు గనక మధ్యప్రదేశ్ లో అప్లై చేయాలనుకున్నట్లయితే మీరు మీ డివిజన్ అలాగే అక్కడ ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అనేవైతే ప్రతిదీ కూడా మీరు ఒక్క రోజు అన్నప్పుడు 2 రోజులు టైం తీసుకొని చెక్ చేసుకొని ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు డిసైడ్ అవ్వాల్సింది మొట్టమొదటిగా మీరు ఏ స్టేట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది అయితే ఫిక్స్ అవ్వండి. దాని తర్వాత అక్కడ లాంగ్వేజ్ ని మనం మేనేజ్ చేయగలమా, మనం మేనేజ్ చేయలేకపోయినా ఎవరి సపోర్ట్ అయినా తీసుకుని మేనేజ్ చేయగలమా అని అయితే డిసైడ్ అవ్వండి. దాని తర్వాత మీరు అప్లై చేయాలనుకుంటున్న స్టేట్ లో ఆ యొక్క డివిజన్ ని కూడా మీరు కన్ఫర్మ్ అవ్వండి. బికాజ్ మీరైతే మీకు తెలియకపోతే ఆ వెబ్సైట్ నుంచి మీరు ఒకసారి వెళ్ళి ఆ సర్కిల్లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీ ఎన్నెన్ని ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అయితే మీరు సెల్ఫ్ గా చెక్ చేసుకొని డివిజన్ కూడా డిసైడ్ అవ్వండి. దాని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అయితే వీడియో చేసి ఉంచాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక 2-3 స్టేట్స్ కి అప్లై చేయొచ్చా లేదా అనేది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా ఇవి చూసి తెలుసుకొని మీరు అప్లై చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ స్టేట్ లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ కావాలనేది కామెంట్ చేయండి. ఛత్తీస్గఢ్ కూడా కొంతమంది అడిగారు, కానీ ప్రతి సర్కిల్లో మనకి డివిజన్ వైజ్ ఇలాగా చెప్పాలి అంటే చాలా కష్టమైపోయింది. కాబట్టి మీరైతే ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని గూగుల్లో కానీ క్రోమ్ లో కానీ సెర్చ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా అదే తీసుకెళ్లిపోతుంది. మీరు అక్కడ సర్కిల్ ప్లస్ డివిజన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ సర్కిల్లో ఆ డివిజన్ లో ఏ వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి అనేది అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే నాకు కుదరక నిన్న లైవ్ చేయలేదు. ఈ రోజు అయితే నైట్ నేను 6 కానీ 7 కి కానీ లైవ్ కి వస్తాను. మాక్సిమం 6 కే వస్తాను. సో మీరందరూ కూడా లైవ్ కి జాయిన్ అయ్యి మీ ప్రతి డౌట్స్ క్లారిటీ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్.